హాయ్ హలో నమస్తే అందరికీ. మన యూట్యూబ్ ఛానల్ నరేష్ విజన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నకరికల్లో ఉన్న స్టేడియం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇలా స్టేడియంకి వచ్చేసినాం. బయట నుంచి చూసే వాళ్ళకి బాగానే కనిపిస్తుంది, రంగురంగులతో మంచిగా అనిపిస్తుంది. లోపలికి ఒకసారి పోయి అయితే మనం అబ్జర్వేషన్ అయితే చేసే ప్రయత్నం చేద్దాం. మొన్న పడిన వానకి మొత్తం గ్రాస్ అయితే పెరిగింది. ఈ చైర్స్ అయితే గడ్డిలో వేసారో లేకపోతే వేసినాక పెరిగింది అయితే తెలియదు. ఇది మన ఎక్స్ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు డొనేట్ చేసారు. దీన్ని పట్టించుకునే నాదుడు అయితే లేరండి. మొత్తం ఎక్కడికక్కడ పార్ట్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. దీని వెనకాల రూమ్ కనుక అబ్జర్వ్ చేస్తే అప్పుడు నోముల నరసింహయ్య గారు కట్టించినది ఇది. దీంట్లో ఉన్న సామాన్లు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కడి సామాన్లు అక్కడనే, వితౌట్ సేఫ్టీ. వర్షానికి తడుస్తాయి, ఎండకి ఎండుతాయి, వితౌట్ సేఫ్టీ. ఇది ఓపెన్ జిమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మాత్రం అన్నీ కొంచెంగా చాలా ఖరాబ్ అయి ఉన్నాయి. ఈ డోర్ మాత్రం ఎప్పుడో పెట్టింది. ఇది ఒకటి జిమ్ ఒకటి మనకు యూజ్ అయ్యేదండి. ఇక ఈ హౌస్ గురించి మాట్లాడుకునే అవసరమే లేదు. దీని పేరు ఏం పేరు అంటే నకరికల్ స్పోర్ట్స్ అసోసియేషన్స్, ఎన్ఎస్ఏ. ఒకసారి లోపల పోయే ప్రయత్నం అయితే చేద్దాం. లోపల మాత్రం అన్నీ చిందరమందర ఎక్కడ పడితే అక్కడ తాగి పడేసిన సిగరెట్లు, అగ్గి పుల్లలు, పెరిగిపోయిన తలుపులు, చేరిపోయిన కిటికీలు, పాములు పడిన ప్రదేశాలు, కుక్కలు నక్కలు తిరిగే ప్రదేశాలు. అసలు ఇది నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ అంటే నమ్మలేమండి. ఇంకా చూడండి ఎక్కడికక్కడ. దీంట్లో మాత్రం చాలా విచిత్రమైన వస్తువులు అయితే మాకు కనిపించినాయి. దీన్ని స్పోర్ట్స్ అసోసియేషన్ అని అంటారా? ఇక మొన్న కొత్తగా ఏర్పాటు చేసింది ఇది మాత్రం. దీని కింద మాత్రం చాలా పాములు అయితే నాకు కనిపించినాయి. లోపల వీడియో తీసే ప్రయత్నం అయితే చేసిన. అక్కడ ఒక పెద్ద పాము ఉంది, దానికనుంచి బయటకు వచ్చేసినాను. ఎక్కడికక్కడ కట్టనైతే కట్టేది కానీ మొత్తం ఎక్కడికక్కడ నెగ్లెక్ట్ అయితే చేసేది. దీని గురించి అక్కడ క్రికెట్ ప్రాక్టీస్ చేసే, కాకపోతే ఇది ఎక్కడికక్కడ పడి ఉంది. దీనికి మాత్రం ఒప్పుకోవచ్చు అని చెప్పచ్చు. ఇది ఒకటి యూజ్ అయ్యేది. పెరిగిపోయిన తలుపులు, దీన్ని బాగు చేసే ప్రయత్నం చేయట్లేదు నోముల నరసింహయ్య గారు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీన్ని కట్టించారు. మినీ స్టేడియం ఓపెనింగ్ శిలాఫలకం, దాని దగ్గర కూడా గడ్డి పెరిగింది. దీని మెయింటెనెన్స్ అనేది జీరో, మొత్తానికి జీరో దీని మెయింటెనెన్స్. దీని సైడ్ వాల్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మొత్తం వాటర్తో నిండింది. ఈ వాల్స్ అన్ని కూలగొట్టి లోపల వేటెడ్ చేశారు. ఈ నుంచి ఈ మోరీ వాటర్ అన్నీ లోపలికి స్టేడియంలోకి వెళ్ళిపోతున్నాయి. దీన్ని మాత్రం గోడ ఉంటే గోడను గుల్లగొట్టి ఈ సాయిబాబా గుడిలోకి వచ్చిన వాటర్ అన్నీ ఈతలకు వచ్చేసి మొత్తం స్టేడియంలోకి అయితే పోతున్నాయి. దీన్ని పట్టించుకునేటోళ్ళు అయితే లేరు. ఇదండి.